నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే హాట్ టాపిక్. ఏపీలో జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టబోతోందా? నాడు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే బాటలో నడుస్తోందా? నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన ఆ కీలక అడుగు ఏంటి? 10,000కు పైగా కొలువులు కేవలం 10వ తరగతి అర్హతతో. అసలు ఈ వాలంటీర్లు ఎందుకు? వీరికి జీతం ఎంత? మీరెలా అప్లై చేసుకోవాలి అనేది ఈ రోజు మన పొలిటికల్లీ కరెక్ట్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ వ్యవసాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ వచ్చేస్తోంది. ఈ సమయంలో ప్రతి ఎకరంలో ఏ పంట పండుతుందో లెక్క తేలాలి. దీనికోసం డిజిటల్ క్రాప్ సర్వే అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఇప్పటి వరకు మనకు విఆర్ఓలు, ఏఈవైలు ఉండేవారు. కానీ ప్రతి సర్వే నెంబర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించడం వారికి భారంగా మారింది. అందుకే ప్రభుత్వం ఒక కొత్త ఐడియా తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 10,909 మంది వాలంటీర్లను నియమించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. 10,000 మందికి పైగా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం. మరి ఈ వాలంటీర్లు ఏం చేయాలి? వీరికి ఉండాల్సిన అర్హతలేంటి? దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే, మీరు 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు. డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేయొచ్చు. దీనికి ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే, మీ గ్రామంపై మీకు పట్టు ఉండాలి. ఏ సర్వే నెంబర్ ఎక్కడుంది, పొలం సరిహద్దులేంటి, ఇవి తెలిసిన స్థానికులకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్లుగా ఎంపికైన వారికి ప్రభుత్వం ఒక స్పెషల్ మొబైల్ యాప్ ఇస్తుంది. వాలంటీర్లు నేరుగా పొలాల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏ పంట ఉందో ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేయాలి. దీనివల్ల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా లాంటివి నేరుగా అందేలా డేటా తయారవుతుంది. ఇది మొత్తం 45 రోజుల ప్రాజెక్ట్. అందరికీ వచ్చే డౌట్, అక్క జీతం ఎంత ఇస్తారు అని. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండోయ్. వీరికి నెలవారీ ఫిక్స్డ్ శాలరీ ఉండదు. మీరు చేసే పనిని బట్టి డబ్బులు వస్తాయి. ఒక్కో ఫోటోకు 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు చెల్లిస్తారు. ఒక్కో వాలంటీర్ గరిష్టంగా 2,000 ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు. ఈ లెక్కన ఈ 45 రోజుల్లో మీరు సుమారు 14,000 రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు, పార్ట్ టైం జాబ్ వెతుక్కునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఇప్పుడే అసలైన పొలిటికల్ చర్చ మొదలైంది. ఏపీలో వైఎస్ జగన్ వాలంటీర్ వ్యవస్థను తెచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు దీన్ని గూఢచారి వ్యవస్థ అని, ప్రైవేటు సైన్యం అని విమర్శించారు. కానీ ఇప్పుడు అదే పేరుతో రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జగన్ వాలంటీర్లు పథకాలను ఇంటికి చేరిస్తే, రేవంత్ వాలంటీర్లు వ్యవసాయ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి జగన్ బాటలోనే నడుస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి 45 రోజుల ప్రాజెక్టే కావచ్చు. కానీ భవిష్యత్తులో దీన్ని శాశ్వత వ్యవస్థగా మారుస్తారా? గ్రామాల్లో క్యాడర్ను బలోపేతం చేయడానికి ఇదొక వ్యూహమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏది ఏమైనా నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను గుర్తించడానికి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడానికి ఈ డేటా చాలా అవసరం. మరి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా నిరుద్యోగులకు మేలు చేస్తుందా, లేక రాజకీయంగా ఏపీ మోడల్ను ఫాలో అవుతున్నారా? కింద కామెంట్ చేయండి.